హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మెచ్చో. ఓటీటీకి మంచి రోజులు వచ్చాయి, అది కూడా తెలుగులో దొరికే కంటెంట్ కి. పెంగ్విన్, వి, నిశ్శబ్దం కొంచెం డిసప్పాయింట్ చేసిన టైంలో కలర్ ఫోటో, గతం, ఆకాశం నీహొద్దర వంటి వరుస హిట్లతో ఓటీటీ వెలుగుతుందనే చెప్పాలి. ఇక మూవీ విషయానికి వస్తే రియల్ లైఫ్ అచీవర్ స్టోరీకి స్క్రీన్ మీద చూపించడంలో గురు మూవీతో మంచి సక్సెస్ అందుకున్న సుధా కొంగార మళ్ళీ అదే ఇన్స్పిరేషన్ తో లైఫ్ అచీవింగ్ స్టోరీతో ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ గారి లైఫ్ స్టోరీకి కొంచెం ఫిక్షన్ ని యాడ్ చేసి తీసిన ఆకాశం నీహొద్దర మూవీలో మెయిన్ గా సూర్య తను పూర్తిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి నటించిన తీరు మర్చిపోలేనిది. మూవీలో ప్రతి సీన్ లో తను ఉంటాడు, ప్రతి సీన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. డబ్బున్న వాడే శాసించే ఈ లోకంలో నార్మల్ పీపుల్ ని ఎదగనివ్వరు, అలా ఎదుగుదాం అనుకున్న వారికి ఎన్నో ఆటంకాలు కనబరుస్తారు అన్నది క్లియర్ కట్ గా చూపించారు. ఎయిర్ క్రాఫ్ట్ అన్నది రిచ్ పీపుల్ కే కాదు, కామన్ పీపుల్ కి అందించాలన్న గోపీనాథ్ గారి ఆశయం సూపర్ గా చూపించారు సుధా గారు. ఒక లైఫ్ ఇన్స్పిరేషన్ స్టోరీగానే కాదు, లవ్, ఎమోషన్స్ అన్ని కలగలిపి తీసిన సినిమాలో ట్విస్ట్లు కూడా ఉండడంతో మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మెయిన్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్. సుధా గారు హీరోయిన్ క్యారెక్టర్ కూడా తన పాత మూవీ లాగే ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ మూవీలో కూడా బేబీ అన్న క్యారెక్టర్ అపర్ణ బాలమురళి గారు సూపర్ గా చేశారు. తన భర్త లాగే తను కూడా బిజినెస్ లో ఎదగాలని చూపించిన ఆ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు సుధా గారు. తన భర్తని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నమ్మే క్యారెక్టర్ లో, తన భర్తని ఎవరు సపోర్ట్ చేయకపోయినా తను సపోర్ట్ చేసే క్యారెక్టర్ లో చాలా బాగా నటించారని చెప్పాలి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నా ఏ మాత్రం స్టోరీని డీవియేట్ అవ్వకుండా తీశారు సుధా గారు. ఎన్నో రోజుల నుంచి హిట్ కోసం చూస్తున్న సూర్యకి మంచి హిట్ మాత్రమే కాకుండా తన పెర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూపించిన స్క్రిప్ట్ కి ప్రాణం పెట్టేశారనడంలో ఏం సందేహం లేదు. తన పాత మూవీస్ ఎలా ఉన్నా సరే తను 100% న్యాయం చేస్తారు. ఈ మూవీ అయితే ఇంకా 200% చేసినట్టే. అంటే ఎంత బాగా యాక్ట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి సీన్ లో సూర్య యాక్టింగ్ కి ఫిదా అయిపోవాల్సిందే. ఇన్ కేస్ ఇంకొకరిని ఈ ప్లేస్ లో ఊహించలేం. ఇంకా పరేష్ రావల్ నెగిటివ్ షేడ్ లో కనిపించారు. వారితో పాటు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పాలి. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువగా ఉన్న క్యారెక్టరే అయినా మొండితనం అండ్ స్ట్రిక్ట్నెస్ ని చూపించే ఆ సీన్స్ అయితే సూపర్. ఆయన వచ్చిన సీన్స్ అన్ని మూవీకి చాలా ఇంపార్టెంట్. జీవి ప్రకాష్ సాంగ్స్ కూడా బాగా హెల్ప్ అయింది. ఓవరాల్ గా సూర్య పెర్ఫార్మెన్స్, బేబీ యాక్టింగ్, సుధా డైరెక్షన్ లో మూవీ గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. ఎంత మంది అడ్డుపడ్డ తన లక్ష్యాన్ని చేరుకున్న ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఈ మూవీ. ఈ మూవీకి మూవీ మ్యాచ్ ఇచ్చే స్కోర్ 3.5 out of 5. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.